అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే కమ్మనైన కులగజ్జి. ఈ కులగజ్జికి నిలువుటద్దము ఎవరంటే ఏవి వెంకటేశ్వరరావు గారు. ఈయన మాజీ ఐపీఎస్. ఇతన్ని అయ్యగారు సారు అనడం కంటే వీడు అనడమే కరెక్ట్. ఎందుకంటే వీడికి మంచి చెడ్డ ఏమీ ఉండదు. వీడు ప్రతి ఒక్కరిని ఒరే తరే ఎదవా లుచా అని మాట్లాడుతున్నాడు. వీడి జన్మేమి జన్మ, వీడు ఎలా చదువుకున్నాడు, వీడు ఏ కాపీలు కొట్టి ఐపీఎస్ ఏం చేశాడో మనకు తెలియదు. కానీ వీడంతా లుచా ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. వీడు మాట్లాడే మాటలు. మొన్న ఒక సభ జరిగింది, కమ్మ కులగజ్జి మహాసభ. ఈ సభలో వీడు మాట్లాడే మాటలు ఏంటంటే కేవలం కులం గురించి తప్ప ఇంకేం మాట్లాడడంలే. మరి వీడు ఎలాగ ఐపీఎస్ అయ్యాడో నాకైతే అర్థం కావడం లేదు. వీడి కులమే కులమా, ఇంకే కులము కులము కాదారా? నిన్ను ఒరేళ్ళకి ఇంకేమంటారు? నువ్వు అన్నం తిన్నావా అశుద్ధం తిన్నావా అని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో అడుగుతున్నారు వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని. మీరు జన్మ ఏం జన్మ అని కూడా అడుగుతున్నాను నేను కూడా. నీ బతికెందుకు ఇలాగ స్టేజీలెక్కి కులం గురించి మాట్లాడతావా? నువ్వు ఇంకో కులాన్ని కించపరుస్తావరా? నువ్వు మనిషి జన్మ అది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏం తెలుసో చెప్పురా వెంకటేశ్వరరావు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ తెలుసు, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వంతో కొట్లాడాలని అనుకోడు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఎవరో ఒకరిని బతిమాలుకుని లేకపోతే సమాధానం ఇచ్చుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని దీని నుంచి బయటపడదామని అనుకుంటారే తప్ప 30 సంవత్సరాల సర్వీసులో 30 సంవత్సరాల సర్వీసులో నీ గుండె మీద చేసుకొని చెప్పరా ఎన్ని కోట్లు సంపాదించావురా? నువ్వు చేసిందంతా బ్రోకర్ పనే కదరా. నీ ఉన్నాడు కదా నీ గురువు. నీ గురువుకు బ్రోకర్ పని చేయడం తప్ప నువ్వేమన్నా పీకింది ఏమన్నా ఉందా? ఎందుకురా లుచ్చా మాటలు మాట్లాడతావు? దులుపుకుని సరే పోనీ, ఈ ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఈ పోస్టింగ్ కాబట్టి ఇంకొక పోస్టింగ్ అన్నట్లు ఉన్నావే తప్ప. అంటే దులిపేసుకుంటావు ఎంతైనా కానీ. ఇంకో ప్రభుత్వం అంటే నీ గురువు గారి ప్రభుత్వం వస్తానే మళ్ళీ దూరిపోతావు, మళ్ళీ బ్రోకర్ పని చేసేస్తుంటావు అంతే కదా. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం. ఒక మాట చెప్పరా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తా నీకు కులం ఎందుకురా? లుచ్చా ఏం మాట్లాడుతున్నావురా? 15 సంవత్సరాలు అంటే నువ్వు ఒక్కడవే ఐపీఎస్, ఇంకెవడ ఐపీఎస్ లేరు అంటే నీకు ఉన్నత పదవి ఇచ్చేస్తే ఉన్నత స్థాయిలో కూర్చోబెడితేనే ఉండాలి. అంటే వేరే ఉద్యోగం కాదా ఐపీఎస్ ఎందుకురా బ్రోకర్? 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. మరి నీ బొల్లిగాడేసిన విత్తనాలు కదరా, నువ్వే పెద్ద విషవృక్షాలు. ఐపీఎస్ కే నువ్వు పెద్ద కళంకము. నీ అంత లుచ్చా ఐపీఎస్ ఎవడూ లేడురా. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడొచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. వెంకటేశ్వరరావు కమ్మ కులాన్ని అణిచివేయడానికి వీడొచ్చిన తర్వాత వీడంటే ఎవడరా? నీ అమ్మ మొగుడారా? నీ అమ్మకు మొగుడేమోరా వచ్చింది. వీడు అన్నావు కదరా, నీ అమ్మ మొగుడే ఉంటాడు వాడు, అవును కదా. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన 2వ జీవో నా ట్రాన్స్ఫర్. అంటే నీ అమ్మ మొగుడు వచ్చేసి నీకు ట్రాన్స్ఫర్ ఇచ్చేసాడంటావు. మరి నీ అమ్మ మొగుడే కదరా, నువ్వెందుకు బాధపడతావురా? నీ అమ్మ మొగుడు ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు స్వీకరించాలరా. ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అయ్యో పాపం, పోస్టింగ్ ఇవ్వకపోతే ఏం చేశావురా? చిప్పట్టుకునమ్మా బిచ్చమని అడుక్కున్నావురా నువ్వు, నీ కుటుంబం అంతా. కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావురా? ఒక ఐపీఎస్ వారా నువ్వు? మీకు సందర్భం చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది. ప్రభుత్వోద్యోగులం, ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట్రా బాబు, ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవడానికి ఎవరో కారణం కదా. నువ్వు ఫస్ట్ అశుద్ధం తినకుండా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు అశుద్ధం తినకుండా పనులన్నీ కూడా సక్రమంగా విధులను నిర్వహిస్తే ఇటువంటి బాధ రాదురా. సస్పెండ్ చేశాడు. సరే సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక ప్రాసెస్. సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు అనేది చెప్పాలి.
ఏమీ చెప్పకుండా 2 ముక్కల్లో యువర్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది. అవునా? ఎంత మంచోడురా, నీ అంత మంచోడు ఐపీఎస్ లో ఎవరు లేరురా. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా ఈ సస్పెన్షన్ ఇలా కొనసాగుతూ ఉండగా ఎవడెవడు కాళ్ళు ఎత్తాలి, ఎవడెవడు కాళ్ళు పిసకాలి, ఎవడెవడికి మూటలెట్టుకెళ్ళాలి, రమణ గారి దగ్గరికి వెళ్ళి లోడెత్తమని చెప్పాలి, ఇవన్నీ తెలుసుకొని ఉంటాం. బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, ఒరే తుచ్చుడు అంటే నీ అమ్మామ కూడా ఉంటాడు, అందుకే అలాగంటున్నావు. తుచ్చుడు నీ అమ్మామ కూడా నాకు తెలుసురా. వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. నిజమే కదరా, నీ అమ్మామ కూడా చెప్పింది, మరి కమ్మరోనే కదరా. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెధవా. ఒరే వెంకటేశ్వరరావు, సీఎం సీట్ లో కూర్చున్న వెధవారా. అయితే మీ అమ్మామ కూడా అయి ఉంటాడు రే, లేకపోతే ఎంత క్లోజ్నెస్ లేకపోతే వెధవాని ఎక్స్ సీఎం ను పట్టుకొని ఉంటావు కాబట్టి మీ అమ్మామ కూడా నో డౌట్ రా. ఎలక్షన్ కమిషనర్ కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. ఒరే నిమ్మకాయలు అడుగుంచారా చూస్తున్నావు, అంతా మీరు ఒకటే కదరా, మీరంతా ఒకటే చెట్టు కాయలు కదరా. బాగా నాటుకుండ్రా, ఆడిది నువ్వు నీ దాడు బాగా నాటుకుండ్రా. ఇలాగే మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటగడతాడు. మీ అమ్మామ కూడా అంటగట్టలేదురా, మీరే అంటగట్టుకున్నారు. మేమే పొడి చేసాం, మేమే చింపేశాం, వ్యాక్సిన్ అంతా మేమే చేసేసాం, మసాలా కలిపేశాము. మీ అమ్మామ కూడా కాదురా అన్నది, మీరే అనుకున్నారా. మీ అమ్మామ కూడా ఎందుకు అలాగంటా వెంకటేశ్వరరావు, తప్పు కదా. అందులో నిజం ఉంటే అనుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో నేను ఒప్పుకోవాలి, ఎందుకంటే ఎప్పుడూ నీ బతుకులో నిజాలు చెప్పగలదు కాబట్టి నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని ఎంత చక్కగా ఒప్పుకుంటున్నావు. ఈ ఒక్క విషయంలో నిన్ను అభినందిస్తున్నాను, ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ ఫాల్సే కదరా. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో కాదు, నువ్వు నీ కుల గజ్జి, ఎప్పుడు గజ్జి, ఒళ్ళంతా గజ్జే కదరా. మీకు ఒళ్ళంతా గజ్జితో గోక్కుంటానే ఉంటారు. నీకు కులము అనే మాట లేకుండా ఎప్పుడు మాట్లాడతావురా? నీ బతుకుశాడా, ఎక్కడ చదువుకున్నావురా ఈ యాదవా? ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసం అయితే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాను. ఏంట్రా నీకు మళ్ళా విలువలా? ఏ విలువలతో అయితే ఉద్యోగం చేసావు? అసలు నీకు విలువ ఎక్కడదా? నీకు నిలువెల్లా గజ్జే కదరా, కమ్మ 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 అని కులం చెప్పుకొని బ్రతకడం తప్ప నీ బతుకుశాడా. మళ్ళా నీ బతుకు మళ్ళా విలువ ఒకటే. ఇప్పుడు నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు, న్యాయ ప్రక్రియ. కాబట్టి దాని ద్వారానే పోయాను. మా లాయర్ల మంచితనం, వాళ్ళు పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలు పడింది. న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను. వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు. రోజుకి 50 లక్షలు ఇచ్చి లాయర్లను పెట్టి, రోజుకి 50 లక్షలు ఏం కర్మరా, ₹1,00,00,000 కూడా ఇచ్చింటావు. నీ దగ్గర డబ్బులు లేకపోతే కదా కోట్లు 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 దొబ్బావు కదా. రమణగాడు ఉన్నాడుగా మీకు న్యాయ వ్యవస్థలో, వాడి తోట లోళ్ళు ఎత్తించి వాడికి బాగా లోళ్ళు ఎత్తి నువ్వు బయటపడి ఉంటావు, అంతే కదరా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. కానీ ఒక వాతావరణంలో నిన్ను ఏ ఎంప్లాయీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోరా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకాడు. వంశీగాడు వచ్చాడు, ఏదో చెప్పాడు, కమ్మడోలు బాగా వాయించమని చెప్పాడే, కమ్మడోలు వాయించండి సార్ అని చెప్పాడే. బాగా ఇలాగే మీరు మీ బాకా ఛానళ్ళు కమ్మడోలు వాయించుకుంటా ఉండండి, కులము కులము అంటా ఉండండి. అన్ని కూడా వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కుమ్మేయటం ఖాయం. అందరికీ నమస్తే, బాయ్.